తెలంగాణ రైతు కమిషన్ బృందం మహారాష్ట్ర నాసిక్లో రెండో రోజు పర్యటన చేసింది. పలు వ్యవసాయ క్షేత్రాలను విజిట్ చేసి అక్కడి రైతులతో మాట్లాడారు. పంటల సాగు విధానం, సాగుకయ్యే ఖర్చు, మార్కెటింగ్, లాభ నష్టాలను అడిగి తెలుసుకున్నారు కోదండరెడ్డి. ఇక సహ్యాద్రి ఎండీ విలాస్ షిండేతో కమిషన్ బృందం సాయంత్రం భేటీ అయింది. 2 రోజులుగా నాసిక్ ప్రాంతంలో పర్యటిస్తున్న కమిషన్ బృందానికి విలాస్ షిండే స్వాగతం పలికారు. సహ్యాద్రి క్యాంపస్ లో దాదాపు 2 గంటల పాటు పలు అంశాలపై చర్చించారు. దక్షిణ భారతదేశంలో ప్రధానంగా తెలంగాణ లాంటి రాష్ట్రానికి సహ్యాద్రి ఫార్మ్స్ సహకారం కావాలని కోరారు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. తెలంగాణలో గోదావరి, కృష్ణా నదులతో పాటు గొలుసుకట్టు చెరువులు ఉన్నాయని, అన్ని రకాల పంటలు సాగుకు సారవంతమైన భూమి ఉందని, వాతావరణం అనుకూలంగా ఉంటుందన్నారు కోదండరెడ్డి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రైతు బిడ్డ అని, వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని విలాస్ షిండేకు తెలిపారు కోదండరెడ్డి. ఇటీవల జరిగిన గ్లోబల్ సమ్మిట్ విజన్ 2047లో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ వేస్తున్నారని తెలిపారు. ఆ దిశగానే సీఎం ప్రస్తుతం దావోస్ లో ఉన్నారని వివరించారు. సీఎం ఆదేశాలతో కమిషన్ బృందం ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తుందని తెలిపారు. బలమైన ఎఫ్పీఓలు ఏర్పాటు కావాలని, దానికోసం మీలాంటి వారు తెలంగాణకు రావాలని కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సహ్యాద్రి ఎండీ విలాస్ షిండేను కోరారు. కోదండరెడ్డి ఆహ్వానంతో సహ్యాద్రి ఎండీ విలాస్ షిండే సానుకూలంగా స్పందించారు.